వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మా ఛానల్లో స్పెషల్ ఐటమ్ కొరమేన్ చేపల ఇగురు చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి. కొరమేను 2 కిలోల చేప అండి. ఇది బాగా ఫ్రెష్గా ఉంది. కొట్టించి 2-3 సార్లు వాష్ చేయించి ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు కొద్దిగా ఈ షేప్లో కట్ చేయించుకోండి. ఇంత సైజు ముక్క. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, కారం, చిటికెడు పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, మసాలాకి చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి మనం కట్ చేయించి పెట్టుకున్న బాగా 2-3 సార్లు వాష్ చేయించండి. మా అంకుల్ బాగా నీట్గా కట్ చేయించాడు, వాష్ కూడా చేశాడు. చేసిన దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని పసుపు, కారం వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి, దీంట్లో 1 స్పూను కారం వేసుకోండి, 1.5 స్పూన్ వేసుకోండి. కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు లేదంటే 1.5 స్పూన్ వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకుందాం. 10 మినిట్స్ అట్లాగే ఉంచుకోవాలి. దీన్ని ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని బాగా పసుపు, కారం అన్ని ముక్కలకి బాగా పట్టేటట్లుగా మనం కలిపి పెట్టుకోండి. పెట్టుకుని దీన్ని ఒక 10 నిమిషాల సేపు మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత దీనికి కావాల్సిన ప్రాసెస్ మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇగురికి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. అది 10 నిమిషాలు మ్యాగ్నేట్ అయ్యే లోపల మనం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకుంటే మనకి ఆ 10 నిమిషాలు సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయి హీట్ అయిన తర్వాత మనం ఇగురికి తగినట్టుగా ఆయిల్ వేసుకుందాం. కడాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ కడాయిలో మనం ఇగురికి తగ్గట్టుగా ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మన నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా కూడా ఆయిల్, కారం, ఉప్పు ఎక్కువగా పడతాయినా దానికి రుచి వచ్చింది. మనం ఆయిల్ ఎక్కువ అని చెప్పేసి అనుకోబాకండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కేంత వరకు ఉంచుకొని, హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ కరివేపాకు వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకునేటప్పుడు కానీ కరివేపాకు అప్పుడు కానీ ఆయిల్ తోటి జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని మనం వేపుకుంటూ ఉండండి. కొరమేన్ చేపలు చాలా హెల్త్కి చాలా మంచిదండి. కొరమేన్ చేపలు మనకన్నా తెలంగాణలో ఎక్కువ ఇది ఉత్పత్తి చేస్తారంట. కొరమేన్ చేపల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. కొరమేన్ చేపలకి తలకాయ దగ్గర నుంచి తోక దాకా అన్నీ మనకి ఉపయోగపడేవి. ఉల్లిపాయలు మనకి 50% వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిర్చి, టమాటాలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. నేను ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. దాన్ని నిలువుగా కోసుకోండి. 4 ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి. దీన్ని వేసుకొని కొద్దిగా కలుపుకొని తర్వాత మనం మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. మనకి అన్ని చేపల్లో కల్లా కొరమేన్ చేప కొద్దిగా కాస్ట్ అయినా కూడా దాంట్లో పోషక విలువలు చాలా ఉంటాయండి. ఇంకా దొరికినప్పుడు దొరికినట్లుగా తినటం మంచిది కొరమేన్ని. అట్లాగే కొరమేన్ చేపల ఇగురుని మన ఛానల్లో చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా మగ్గబెట్టుకోండి. ఈ టైంలో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇగురికి మసాలా మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకోండి, కొద్దిగా హీట్ అవ్వనివ్వండి కడాయిని. ఇప్పుడు దీంట్లో మనం ధనియాలు వేసుకుందాం. 1 కప్పుడు చిన్న కప్పు ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి.
మన ఛానల్ని వచ్చే వంటకాలు చూసి మీరు కూడా ట్రై చేసుకొని ఎట్లా వచ్చిందో కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి. చేసేసుకుంటున్నారు, మీరు తినేస్తున్నారు, నాకు చెప్పట్లేదు ఎట్లా వస్తుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి, అదిను వీడియోని పూర్తిగా చూడండి. నేను 10 నిమిషాలు చేసి పెట్టిన వీడియోని 2-3 నిమిషాలు చూసేస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. మీరు మీ అమూల్యమైన 24 గంటలు 10 నిమిషాలు నాకు కేటాయించండి. ఈ వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో మనం 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. వేసుకొని కొద్దిగా ఆ పచ్చివాసన అనేది పోయేటట్లుగా మనం ఫ్రై చేసుకుందాం. ఎక్కువ హైలో పెట్టుకోకుండా స్విమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కానీ కుక్ అవ్వదు లోపల. స్విమ్లో పెట్టుకోండి. ఈ టైంలో 2 చెక్క, చిన్న సైజు చెక్క 2 ముక్కలు వేసుకోండి. 2 యాలక్కాయలు, 4 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మిశ్రమం మనకి ఫ్రై అయిందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోండి. ఈ మిశ్రమం మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా చల్లారించిన తర్వాత మనం మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే మనకి బాగా వచ్చింది మసాలా. ఇదిగోండి, ఇది మనకి బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు మనం కొద్దిగా కలుపుకుంటూ ఉందాం. హైలో వద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం. సిమ్లో పెట్టుకొని అట్లాగా కలుపుకుంటూ మనం ఏదైనా కొద్దిగా కష్టపడితేనే దాని ఫలితం మనకి బాగా సక్సెస్ఫుల్గా ఉండిద్ది. ఇంత కష్టపడి మనం కొరమైన కూర చేసుకుంటున్నాం, దాని రుచి అమోఘంగా వచ్చింది మనకి. ఎక్కడైనా కూడా కష్టపడితేనే మనకి సుఖానికి విలువ ఉండిద్దండి. కష్టపడకుండా వచ్చే సుఖం మనకి ఎప్పటికీ నిలవదు, ఉండదు కూడా. దాని వాల్యూ తెలియదు మనకి. ఎంత కష్టపడితే అంత సుఖానికి విలువ ఉంటుంది. కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కల్ని మనం జాగ్రత్తగా దీంట్లో వేసేసుకుందాం. మనం చేపలు ఈ మిశ్రమంలో వేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టి తిప్పబాకండి. కొద్దిగా చేప ముక్క చితికిపోయింది. అందుకని చెప్పేసి ముక్కలు జాగ్రత్తగా వేసుకొని మనం 2 నిమిషాలు మూత పెట్టుకొని కొద్దిగా దాన్ని ఎగరనిద్దాం. మసాలా అదంతా దానికి పట్టిద్ది. 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం మూత తీద్దాం. ఒక 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా తిరగేసుకోండి ముక్కల్ని. అప్పుడు మసాలా బాగా ఒకవైపు కాకుండా 2 వైపులా పట్టింది. జాగ్రత్తగా తిప్పుకోండి. ఇవి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి చేపల ముక్కలు కదా ఈ కొరమేను. మన కొరమేను తలకాయలో కూడా చాలా పోషకాలు ఉంటాయండి. కొంతమంది తలకాయలు తినరు, తలకాయలోనే బాగా ఉండిద్ది మనకి విటమిన్స్ ఇవన్నీ. ఈ టైంలోనే మనం కొద్దిగా కారం వేసుకోండి. దీంట్లో ఆల్రెడీ మనం ముందు కూడా కారం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని, మేమైతే కొద్దిగా కారం ఎక్కువే తింటాము, అందుకనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. మీరైతే కొద్దిగా వేసుకోండి, సరిపోయింది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం కలిపి పెట్టుకోండి. మనం ముక్క తప్పకుండా బాండీని కొద్దిగా జాగ్రత్తగా ఇట్లాగా తిప్పుకోండి. మనకి అయ్యే అడ్జస్ట్ అయిపోతాయి. మనకి మంచి టేస్ట్ ఇవ్వడానికి ఈరోజు 2 కొరమైన చేపలు మనకి ఆత్మార్పణం చేసేయండి.
స్వర్ణ కొరమైన చేపల పులుసు చూపించమని చెప్పేసి 2 చేపలు మన కోసం వచ్చేసాయి. పులుసు పట్టింది. ఇట్లాగా మనం ఈ మిశ్రమాన్ని చేపలు అన్నింటిలో కల్లా కొరమైన చేప టేస్టే వేరుగా ఉండిద్దండి. దాని రుచి తెలిసిన వాళ్ళకైతే దాని సంగతి తెలిసిద్ది. ఎన్ని చేపలు తిన్నా మనం కొరమైన చేప ఫ్యాన్స్ వేరే ఉంటారు. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మనకి ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. మంచి కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్లుగా ఉంది కూర. ఇప్పుడు ఈ టైంలో మనం ఇందాక వేయించుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాం. నాన్ వెజ్ ఐటమ్స్కి మనకి మసాలాలు, నూనెలు ఎక్కువ పడితేనే దానికి రుచి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటే మనం మళ్ళీ ఈ గరిటెగాని ఏదైనా పెడితే కొద్దిగా మొక్క చిదురైపోయింది. అందుకని చెప్పేసి ఈ విధంగా కలుపుకోండి. మనకి ఇట్లాగా బబుల్స్ వస్తున్నాయి కదండి, ఇది బాగా ఎక్కువ వస్తే మనకి ఆయిల్ అంతా దానికి ఇంకి మసాలా అంతా ముక్కగా పట్టినట్లుగా అర్థం. ఈ టైంలో మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం. 5 మినిట్స్కి ఇంకా మనకి ఎంతో టేస్టీగా రుచికరంగా కొరమైన చేపల ఇగురు మనకి రెడీ అయిపోయింది. మనకి అంత రుచికరంగా కావాలంటే ఈ టైము వెయిట్ చేయాలి. మన 5 మినిట్స్ అయిపోయిందండి. బాగా వచ్చింది. మనకి కొరమైన చేపల ఇగురు బాగా రెడీ అయ్యిందండి. కలర్ కూడా చూడండి సూపర్గా ఉంది కలరు. ఇంక ఈ టైంలో మనం కొద్దిగా కొత్తిమీర ఒక 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని తీసి పైన గార్నిష్ చేసుకుంటే ఇంకా టేస్ట్కి అదనపు హంగులు అద్దినట్లే, సూపర్గా వచ్చేసినట్లే మనకి. ఈ కొరమైన చేపల ఇగురిని ఈ టైప్లో మీరు చేసుకొని స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిసారి అడిగానని చెప్పేసి అనుకోబాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, చుట్టాలకి, రిలేటివ్స్కి అందరికీ చెప్పండి. అది వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకోకుండా మీరు సినిమా స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ చూస్తే ఏం తెలిసింది, సినిమా స్టోరీ తెలియదు కదా, ఏ టైంలో ఏమేమి వేసాము అని చెప్పేసి ట్విస్ట్లు ఇవన్నీ మీకు తెలియాలంటే మొత్తం సినిమా అంతా చూడాలి కదా. అట్లాగే ఈ 10 మినిట్స్ వీడియోని మీరు పూర్తిగా చూసి ఇదే కొలతలతోటి చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అట్లాగే వచ్చిందని చెప్పేసి. బాగా వస్తే లైక్ కొట్టండి, బాగా లేకపోతే నాకు ఫోన్ చేసి చెప్పండి సరిగ్గా రాలేదని చెప్పేసి. ఎట్లాగైనా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. మన కొరమైన చేపల ఇగురు, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉన్న చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఎంత కూర చేసినా కూడా మళ్ళీ సర్వింగ్ చూపించే విధానంలోనే ఉండిద్ది కదండి. ఈ టైపు కొలతలతోటి మీరు చేపలు ఇదిగోండి మన కొరమైన చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. ఈ కొలతలతో మీరు చేసుకొని చూసి నాకు చెప్పండి ఎట్లాగ వచ్చిందని చెప్పేసి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగా వచ్చింది లైక్ చేయండి. మన స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 నిమిషాల వీడియో ఉంటే 10 నిమిషాలు చూడండి, మీరు మధ్యలో స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు మధ్యలో కొలతలు ఏ కొలతలతో వేసామని చెప్పేసి తెలిసిద్ది. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్, లైక్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్.